ఇప్పుడు జూనియర్స్ ని రోస్ట్ చేయడానికి మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ అవినాష్ అండ్ కార్తిక్. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులిలు లెక్క కొట్టుదిరో మన బట్టలు కొట్టేరు పెద్ద పులి లెక్క కొట్టుదిరో మన బట్టలు కొట్టేరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాస్ ఫుల్ టు బిందాస్. ఇందాక జూనియర్స్ సీనియర్స్ మీద రోస్ట్ చేశారు అండ్ ఇప్పుడు పటాస్ ఓన్లీ సీనియర్స్ కాదు జూనియర్స్ కూడా కాదు స్టూడెంట్స్ యాంకర్స్ అందరి వల్ల ఈ పటాస్ ఇంత పెద్ద సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. రే మీకు దమ్ము ఉంటే మీరు సీనియర్స్ అనిపించుకుంటే మా జూనియర్స్ అందరిని ఎదురుగా పెట్టుకొని రోస్ట్ చేయండి రా. అందుకే పిలిపించాం ప్రతి ఒక్కరిని. రోస్ట్ చేస్తారంట. ఇప్పుడు వీళ్ళు పటాస్కి రాకముందు ఎలా ఉండేవాళ్ళు, పటాస్కి వచ్చాక ఎలా ఉన్నారు, వచ్చిన తర్వాత ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, అవన్నీ కూడా మనం చేస్తున్నాం. యాదమరాజు ఫస్ట్ పటాస్ ఆడిషన్స్ జరుగుతున్నాయి, అక్కడికి వచ్చాడు. నిజానికైతే ఆడియన్స్ నుంచి వచ్చాడు, కానీ ఆడిషన్స్ దగ్గరకు వచ్చి బయట ఎలా ఉంది పరిస్థితి, లోపలికి వెళ్ళాక ఎలా సెలెక్ట్ అయ్యడం చేసి చూపిస్తాం. నేను యాదమరాజు క్యారెక్టర్, నేను ఫస్ట్ మేనేజర్. ఓకే టైం అయింది, ఏడైంది, గేట్ క్లోజ్ చేయండి. ఎవరా బాబు అక్కడ, ఎవరో జరుగు జరుగు జరుగు, ఫోటోలో ఎవరు ఇబ్బంది పెట్టద్దు. ఎవరు? రాజు 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 అయితే ఏంటి ఏమైందయ్యా? రాజు రాజు రాజే పక్కకెళ్ళు అన్ని చూసుకోండి. టైం ఏంటి బాధ ఏంటి? పటాస్ ఆడిషన్ జరుగుతున్నాయి, వెళ్తావా? టైం అయిపోయింది, నువ్వు బయటకు వెళ్ళు. వీటి వినయం తగలయ్యా. సరే వెళ్ళు, లోపలికి వెళ్ళి ఏయ్ పక్క జరుగు. నేను సంతోష్ అన్న. పటాస్ అమ్మో శ్రీముఖి మనుషులు ఎక్కడ ఉంది. బాబు ఏం పేరు? సార్ రాజు 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 వచ్చిన దాన్ని చూడడం కాదు, పర్ఫార్మ్ చేయండి. అయ్యో సూపర్, బాగుంది, డాన్స్ బాగుంది. డీకెళ్ళి సార్ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ చేయకు సార్, మళ్ళీ చేయి. సూపర్, నువ్వు సెలెక్టెడ్. నేను ఏం చేయలేదు సార్, మైం చేసావుగా ఇలా. స్క్రిప్ట్ రేపు పొద్దున రాసుకొని వచ్చి చూపించాలి, ఓకేనా సార్? ఓకే ఓకేనా సార్ ఓకే ఓకే రేపు ఉదయం వచ్చి. ఇలా చెప్పిన తర్వాత యాదమరాజు డైరెక్ట్ వెళ్ళిపోయాడు ఇంటి ముందు, డోర్ ముందు. ఉదయం 4 అవుతుంది. సార్ 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 పొద్దు పొద్దునే పక్క వీధిలో ఆడుకోపో. ఏ రాజు? స్క్రిప్ట్ తెచ్చాను సార్. స్క్రిప్ట్ పొద్దున్న తెమ్మంటే పొద్దున్న 4 గంటలకు కాదు, అక్కడికి వెళ్ళంకి ఇవ్వాలి. సార్ ఓకే సార్ తీసుకురా. ఏంటి ఊరిని పర్ఫార్మెన్స్ తగలయ్యా? ఇది ఒకసారి చదివి చెప్పు. అయితే బాగుంది, చెయ్యి ఒకసారి. ఇలా కొన్ని ఎపిసోడ్ చేస్తున్నాడు. పటాస్ రాకముందు గర్ల్ ఫ్రెండ్ కి ఒక అమ్మాయికి వీడి ఫోన్ చేసి స్టార్ట్ పెట్టేవాడు. ఇప్పుడు స్టార్ అయ్యాడు కదా, స్టార్ అయిన తర్వాత ఒక అమ్మాయి వీడికి ఫోన్ చేస్తుంది షూటింగ్ లో ఉన్నప్పుడు. సార్ నీ అమ్మ ఏంటి అమ్మ ఎందుకు ఫోన్ చేస్తావు నువ్వు? నీ అమ్మ చెయ్యకని చెప్పి నా నిన్ను. రాజు నువ్వు ఫస్ట్ లో చేసినట్టు చేయట్లో నువ్వు పర్ఫార్మెన్స్ తెలుసా నీకు? బాగా పెరిగిపోయింది నీకు. నీ అమ్మాయి దమ్మా ఖరాబ్ చేయకు. నీ అమ్మ కూర్చిపడుతా నేను. నీ అమ్మ అది కాదే. ఇగో నేను చెప్పినే బేబీ బేబీ అట్లా కాదే, పైసలు లేవు నీ అబ్బా. నేను ఫోన్ పెట్టేసింది సార్, ఒకసారి ఫోన్ చేస్తాను సార్, ఒక్క 2 నిమిషాలు సార్ ప్లీజ్. బేబీ నువ్వు ఆగు, నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావే? ఇగో నీ చెప్పాను. అరే రాజు నువ్వు రాజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతే నాకేందంటే ఇదే చెయ్యి.
ఏ చెప్పేది నువ్వు బేబీ ఏ బేబీ ఏ చెప్తున్నా నమ్మ చెప్పేది నువ్వు బేబీ రాజా ఊకో నా ఫోన్ రా నాకు సార్ నాకు బాత్రూమ్ అసలు ఏమసలు కంటెంట్ చెప్పురా ఆరే 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 కుర్రోడు సూపర్ పోలెడున్నది మ్యాటర్ 4 ఎపిసోడ్ క్యాన్సిల్ ని దీని అమ్మ అంతా పోరి వాళ్ళే రాజు ఎట్లాగో బాగా చేసలేదమ్మా కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని తర్వాత చేద్దు గ్యాప్ తీసుకోవద్దు మొనాటనస్ అయిపోతుంది అది కాదన్నా బయట ఈవెంట్లు షూటింగ్లు ఎక్కువైతున్నాయి నీకు అవే చేసుకో సినిమాలు చేస్తున్నావు కదా 2 చేసుకో అవే చేసుకో ఇంకా పటాస్కి కొన్ని రోజులు రాకుండా ఉండమ్మా అప్పుడు తెలిసి వస్తుంది వాల్యూ అమ్మ అంతా దీని ఎక్కడ ఉన్నది బయటికి రా పుట్టినట్టు చెప్పలేని చోట నొప్పి నొప్పి నొప్పికున్నది ఇట్లుంటదన్నా ఇలా పెద్ద ఫేమస్ అయిపోయాడు అందరి వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మంచి ఫేమ్ అయ్యాడు బిజీ అయిపోయాడు అయితే ఒక రోజు మేనేజర్ ఫోన్ చేశారు రాజుకి సార్ 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 హలో రాజు నేను మేనేజర్ అయ్యో సార్ 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 మేనేజర్ హలో రాజు సార్ సార్ గట్టిగా మాట్లాడాయా రాజు సార్ ఇప్పుడు మనకు 4th 5th 6th సార్ ఆ డేట్స్ ఓకే చేసుకో 4th 5th 6th సార్ ఇది ఒక 2 రోజులు 4th 5th అడ్జస్ట్ చేస్తారా సార్ ఎందుకు సినిమా వచ్చింది సార్ కొంచెం సినిమా వచ్చిందా సార్. అంటే రావా షూటింగ్ కి అదే పటా షూటింగ్ నీకు లైఫ్ ఎక్కడ వచ్చింది తెలుసా వచ్చింది సార్ నాకు వచ్చింది సరే 4th 5th అడ్జస్ట్ చేస్తా ఆ, అదే సార్. 6th వచ్చి ఓకే ఓకేనా సార్. డైరెక్టర్ గారితో మాట్లాడతా ఓకే రైట్ సార్ ఇప్పుడు 6th రోజు షూటింగ్ ఆ షూటింగ్ రాజు రాలేదు వెయిట్ చేస్తున్నాడు మేనేజర్ డైరెక్టర్ గారు పిలుస్తున్నారు ఎలా ఉంటుంది మేనేజర్ ఫోన్ చేసి అడుగుతారు ఎందుకు రాలేదని అమ్మ 7 8 అవుతుంది ఇంకా రాజు రాలేదు షూటింగ్ ఏమో స్టార్ట్ అవ్వలేదు హలో రాజు రాజు ఇవాళ 6వ తారీఖు అయ్యో ఆరా అవును. నేను ఏడనుకున్నాను సార్ 7 అనుకోవడం కదా 6th రోజు చెప్పాను కదా డేట్ చెప్పాను కదా సార్ అది ఆ, సార్ ఇది సినిమా ఉంది సార్ అది సినిమా పిలిచి పెద్ద సినిమా సార్ పెద్ద సినిమా అయితే ఒక 4 గంటలు ఉంటుందా కాదు సార్ డే మొత్తం ఉంటుంది సార్ ఏ తొందర రావయ్యారా సార్ సార్ ఈరోజు కుదరదు సార్ ప్లీజ్ ఏంటో కుదరదు డేట్ ఇచ్చావు కమిట్మెంట్ ఇచ్చావు కదా వచ్చాయి సార్ సార్ పని చేద్దాం సార్ ఏం చేద్దాం సార్ ఇప్పుడు ఈ తీసేసి తర్వాత సద్దాం చేద్దాం సార్ లాగ్ మొత్తం కట్ చేసి ఇప్పుడు సద్దాం హుస్సేన్. సద్దాం ఇప్పుడు సద్దాం హుస్సేన్ ఇప్పుడు పటాస్కి వచ్చి చాలా ఫేమస్ సెలబ్రిటీ అయ్యాడు కానీ దానికంటే ముందు ఇండస్ట్రీకి వద్దామా అని ట్రై చేసి సద్దాం అక్కడే ఉన్నాడు అనమాట అప్పుడు ఏం చేశాడంటే ఎటువంటి పోటీలైనా అంటే మిమిక్రీ పోటీలైనా పోయి పార్టిసిపేట్ చేస్తాడు పాటల పోటీలైనా పార్టిసిపేట్ చేస్తాడు ముగ్గుల పోటీలైనా పార్టిసిపేట్ చేస్తాడు ఇన్ని పోటీలు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఒక మిమిక్రీ కాంపిటీషన్స్ అయినాయి ఆ కాంపిటీషన్స్ కి అవినాష్ జడ్జిగా ఉన్నాడు ఆ కాంపిటీషన్ లో సద్దాం పార్టిసిపేట్ చేశాడు ఇది రియల్ స్టోరీ నిజంగా జరిగింది నేను లాస్ట్ ఇద్దరం కలిసి ఒక షోకి జడ్జికి వెళ్ళాం అప్పుడు పార్టిసిపేట్ గా వచ్చాడు అప్పుడు ఎలా ఉంది పరిస్థితి దాని తర్వాత పటాస్కి వచ్చినాక ఎలా ఉంది పరిస్థితి ఫస్ట్ నేను సద్దాం హుస్సేన్ అవినాష్ నేను జడ్జు నెక్స్ట్ పార్టిసిపెంట్ పిల్లండి నమస్కారం సార్ మీ పేరు సద్దాం హుస్సేన్ సద్దాం హుస్సేన్ హుషేన్ సాగర్ లేదు సద్దాం హుస్సేన్ ఓకే రెడీ ఏం చేస్తావు నువ్వు మిమిక్రీ మిమిక్రీ చేస్తాను ఓకే ఎవరి వాయిస్ జయప్రకాష్ రెడ్డి సార్ ఓకే రెడీ ఏమిరా వీరరాఘవరెడ్డి కబ్బు నాయాలా ఏమి చేస్తావురా కబ్బు నాయాలా బాగుంది సార్ బాగుంది. ఇప్పుడు ఇంకొక వాయిస్ సార్ ఓకే చిరంజీవి గారు వాయిస్ సార్ ఏమిరా వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా ఇది ఎవరి వాయిస్ చిరంజీవి గారు డైలాగు జేపీ గారు చెప్పారు ఇప్పుడు సార్ నాగార్జున గారు నాగార్జున ఏమి ఎలాగాయితు సైడ్ ఏ సైడ్ అదే సార్ నాగార్జున గారు డైలాగు ఆయన చెప్పాడు మిమిక్రీ సూపర్ చాలా బాగా క్లాస్ సార్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు పవన్ గారు చూడప్పా సిద్ధప్ప ఏమప్పా ఇది ఒకే వైపు చూడు రెండో వైపు చూడనుకోకు అదే బాలకృష్ణ సార్ ఓకే ఇలా అయిపోయింది అయిపోయిన తర్వాత పటాస్కి వచ్చాడు నేను పటాస్కి వచ్చాను సద్దాం వచ్చాడు పటాస్ లో అవినాష్ సద్దాం ఏ సద్దాం హాయ్ అవినాష్ బానా సద్దాం నేను అవినాష్ అవును అవినాష్ కాదన్నా సరే ఇంకేంటి ఏం చేస్తున్నావు చూస్తున్నా అప్పుడప్పుడు ఎపిసోడ్ లో సద్దాం చాలా హ్యాపీరా నువ్వు పటాస్కి వచ్చావు
నువ్వు కూడా బస్సులు ఇచ్చావు, గ్యాప్ వచ్చింది కదా, తర్వాత నేను ఫేమస్ కాదు, గుర్తుందా అది ఒక షోకి వచ్చావు ఏ షో? కాంపిటీషన్ కి. ఎక్కడా? ఇలా ఉండేవాడు. అండ్ ఇప్పుడు సద్దాం స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ సద్దాం హుసేన్. ఇలా ఉంటాడు, ఎందుకంటే ఈ గ్యాప్ లో వెళ్ళిపోతాడు, ఈ గ్యాప్ లోకి వెళ్ళిపోతాడు. నేను చెప్తా జోకులు, లేస్తాయి కాకులు. నేను చెప్తా జోకులు, దిగుతాయి మేకులు. మస్తుంటాయి జోకులు చెప్తా, మామూలు కూడా. ఎందుకంటే జోకులు అట్లుంటాయి. ఎవరైనా ఏమైనా అయితే నాకు సంబంధం లేదు, మామూలుగా ఉండదు. నేను చెప్తా జోకులు, దిగుతాయి మేకులు. నేను చెప్తా జోకులు, దిగుతాయి మేకులు. నేను చెప్తా జోకులు, అరుస్తాయి కాకులు. ఒరే లాగ్ ఆర్టిస్ట్ చేయరా. అది ఇదే చేస్తాడు, ఏమంటా మరి. ఇలా ఉంటది.